ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఏమంటున్నారు పంతులు గారు? మీరు చెప్పేది అక్షరాల నిజం తల్లి. ఒక అమ్మాయి అనురాధ గారి జాతకం తీసుకొచ్చి ఆర్యబాబు గారి జాతకంతో కలవకుండా ఉండేలా జాతకాన్ని మార్చి రాయమని నాకు చెప్పారు. డబ్బు కక్కుర్తిపడి తను పుట్టిన సమయాన్ని 3 ఘడియలు ముందుకి పుట్టినట్లు మార్చేశాను. దాంతో వీళ్ల జాతకాలు విరుద్ధంగా మారాయి. నిజానికి వీళ్ల జాతకాల్లో ఎటువంటి దోషం లేదమ్మా. నిజానికి వీరు ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉన్నాయమ్మా. వీరికి నేను తీరని ద్రోహం చేసినా వీళ్ళు నా ప్రాణాలు కాపాడారు. దేవుడు నా తప్పును దిద్దుకోవడానికే ఈ అవకాశం ఇచ్చాడనిపించింది. అందుకే నా తప్పుని ఒప్పుకుని మీ అందరి క్షమాపణలు వేడుకుందామని వచ్చాను. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. అంటే నా ఆర్యకి ఎలాంటి ప్రాణహాని లేదన్నమాట. ఇదంతా నా అపోహ మాత్రమేనా? భగవంతుడా, నీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియడం లేదు. ఆర్య బావిన్లా ఈ రీజన్ వల్లేనా ఎన్ని రోజులు మూడ్ ఆఫ్ గా ఉంటూ ఎందులోనూ హార్ట్ఫుల్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు? అమ్మా, ఇంత పెద్ద విషయాన్ని మీ మనసులోనే దాచుకుని ఇన్ని రోజులు ఎంత బాధపడ్డారో. మేమందరం రకరకాల ప్రశ్నలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే మౌనంగా భరించారే తప్ప నిజం చెప్పలేదు. ఆర్య గురించి మీరు ఎంతగా ఆలోచిస్తారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏది అక్కర్లేదమ్మా. లేదు కేశవ, ఇది నా గొప్పతనం కాదు, నా ఆర్య ప్రేమకున్న గొప్పతనం. ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.